అందరం కలిసికట్టుగా కృషి చేసి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదామని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, వార్డ్ అలాగే అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కోలాహల వాతావరణంలో జరిగింది. నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై సమిష్టిగా పోరాటం చేశామని గుర్తు చేశారు. అరాచకాలను ఎత్తి చూపిస్తూ సహేతుకంగా విమర్శలు చేశామని అన్నారు. ముందు వరుసలో ఉండి పోరాటం చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మనపై ఒక్క కేసు కూడా పెట్టలేకపోయిందని అన్నారు. కార్యకర్తలపై ఈగ వాలకుండా చూశానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఆర్థికంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులున్నా సరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయని, మరో 30 కోట్ల రూపాయల పనులు మంజూరవుతున్నాయని, త్వరలోనే అంచనాలు రూపొందించి పనులు చేపడతారని ఎమ్మెల్యే గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీ శ్రేణులను కూడా కలుపుకొని సమన్వయంతో పనిచేద్దామని ఎమ్మెల్యే గోరంట్ల సూచించారు. ఈ కలయిక కలకాలం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని, ఇప్పటికే చాలా మందిని కమిటీలలోకి తీసుకున్నామని, జిల్లా కమిటీలలో కూడా అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. వివిధ కార్పొరేషన్లో అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కార్యకర్తల్లో పేదలకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూడడం, వయసు మళ్లిన కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. ఎంతో అభిమానంతో రూరల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కార్యకర్తల గౌరవం పెంచేలా నడుచుకుంటానని ఆయన అన్నారు. కార్యకర్తలకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో పార్టీ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేస్తున్నానని గోరంట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏపీఐఎస్సీ డైరెక్టర్ మార్గని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపటి గోపి, రాష్ట్ర శాలివాహక కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, అన్నదేవుల చంటి, కురుక్కురి కిషోర్, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపటి రామారావు చౌదరి, కామిని భాస్కర్ చౌదరి, శీలం గోవింద్, వాసనశెట్టి నాగబాబు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, గంగిన జాహ్నవి, పిల్ల తనూజ, గంగిన నాని, అడ్డాల శ్రీను, బొప్పన శ్రీను, దండముడి బాపినీడు, వట్టికొట్టి దత్తుడు, షేక్ సిద్ధయ్య, రొంపిచర్ల యాంటోనీ, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, పల్లి సాయి, కొప్పిశెట్టి చిన్ని, బంగారు రాజు, పాలిక వెంకటరమణ మరియు గ్రామ, మండల, వార్డు అనుబంధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తుంది. అన్న రామన్న మొదలుపెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అమలవుతా ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేదే లక్ష్యంగా పెట్టారు. మహిళా విధేయం, రైతు చైతన్యం, కార్మిక సంక్షోభం లేకుండా చూడటం, ఆ లక్షణాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో ఎక్కడ లేదా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతి వ్యవస్థని పునరెళ్లేలాగా చేశారు. సంక్షేమం లేదు. బటన్ నొక్కాను దోచుకున్నాననే లక్ష్యంలో గత ప్రభుత్వం నిర్వర్తించిన పర్యవసానంగా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, సంక్షేమం లేదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2 విషయాలు. నేను నగరంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఫౌండర్ మెంబర్ని ఈ జిల్లాలో, రాష్ట్రంలో రామారావు గారి తర్వాత నన్ను పిలిచి 2 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 2 జిల్లాలు అనేక మంది నాయకులను తయారు చేసిన ఏకైక నాయకుడిని గుర్తించాలనే విషయం మర్చిపోవాలి. ఎంతో మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు, అవకాశాలు ముందుకు వచ్చిన నన్ను గురించి లూజ్గా మాట్లాడేవాళ్ళు కూడా ఉండవచ్చు.
కానీ ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు. నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్లో కూడా నాయకత్వ లక్షణాన్ని ముందుకు తీసుకెళ్లే లక్షణంలో ముందుకెళ్ళాం. ఈ రోజుకి గుర్తు పెట్టుకుని పేరు పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం. మర్చిపోకండి, ఎక్కడైనా సరే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పేరున పెట్టి పిలిచి మాట్లాడే శక్తితో నా ఏకైక నాయకుడు నేను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తా ఉన్నాను. కార్యకర్తలను గౌరవించుకోలేని నాయకుడే కాదు. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు గెలిపించారా మీకు? ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఆ రోజున బలవంత పెళ్లి బీజేపీ సీట్ పట్టుబట్టారు. ఆఖరికి నన్ను రోడ్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నాకు 2 బీఫారాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే. అందరూ 2 బీఫారాలు చేస్తాను. 2 బీఫారాలు ఇచ్చి నీకు ఎట్ట కావాలంటే చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు, నీకన్నా భయపడుతున్నావా రోడ్లకి వెళ్ళాను? నాకు భయం ఎందుకంటే అక్కడైనా 20,000, 10,000, 5,000 గెలుపు గ్యారంటీ ఎంత పరిస్థితి అయినా. కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎందుకు మారుస్తారు అన్నారు. ఆఖరి 2 బీఫారాలు నీ ఇష్టం వచ్చేట్టు చేసుకోమన్నారు. 2 బీఫారాలు ఇచ్చారు. కానీ ఆ రోజున రూరల్లో సబ్స్టిట్యూట్ లేదు, ప్రత్యామ్నాయం లేదు కనుక సీటు పోద్దన్న భయంతో మళ్ళీ నేను అక్కడే ఉన్నాను. నా అదృష్టం కొద్ది 3 సార్లు మళ్ళీ రూరల్లో పెరిగాను. మొన్న స్ట్రగుల్ వచ్చింది, సీటు నీదే 2 బీఫారాలు తీసుకెళ్ళమన్నారు. వెళ్ళాను హైదరాబాద్, బీఫారాలు పంపిస్తున్నాం బయలుదేరమన్నారు. విమానం దిగి వచ్చేటప్పుడు చావు కప్పు చాలుగా చెప్పారు, సీటు మీదే కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. అరే బౌండరీ మెంబర్ని, జిల్లాలో బౌండరీ మెంబర్ని, నా సీట్ ఆపడం ఏంటని చెప్పాను. మాకేదో ఆయన గోతా కొట్టించారు కొంతమంది నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చాడని చెప్పి గబ్బులు అయిపోయారు. ఆయన పరువు కోసం వచ్చి ఆపాల్సి వచ్చినాను. నేను అన్నాను, ఆయన పరువు కోసం నా పరువు ఎందుకు చేస్తారని. సరే పోటీ చేసాం, గెలుస్తామని తెలుసు. 5 ఏళ్ళు మనం పోరాటం చేసాం. అసెంబ్లీలో మగాడిని అనిపించుకున్నాను. అన్ని మనిషి గారు ఫ్రంట్ లైన్లో పోరాడాను. వెరవల నా జోలికి రాలేకపోయారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి రాలేకపోయారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా? ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? నా జోలికి రాలేదు, మీ జోలికి రానిలేదు. అది బుచ్చి సోదరు యొక్క శక్తి. అందరూ కేసులు పెట్టారు, 50 కేసులు 30 కేసులు అంటారు. మరి నా జోలికి రాలేదు. మా అబ్బాయి రవిరామ్ కిరణ్ నేను సోషల్ మీడియాలో పైనీర్ చేశాం. నేను వేసే పంచుకి దద్దరిల్లిపోయింది. ఏం మాట్లాడలేకపోయాను. మమ్మల్ని చూసి పార్టీ ఇలా చెయ్యాలని నిర్ణయించింది. మమ్మల్ని చూసి నేర్చుకుంది. మమ్మల్ని చూసి మిగతా నాయకులు తయారయ్యారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏకని రోజు లేదు. మీడియాలోకి వెళ్ళాను, సోషల్ మీడియాలోకి వెళ్ళాను, మీడియాలో డిబేట్లో పార్టిసిపేట్ చేశాం, విరగదీశాం. మీరందరూ పోరాడారు. ఇప్పుడే పద్మగారు చెప్పారు, ఏ కార్యక్రమం ఇచ్చినా మా అమ్మాయిలంతా కూడా తిరిగారు. మీరంతా తిరిగారు. ఇంటింటికి రోల్ మోడల్గా చేసాం, సర్వే చేసాం, ఇంటింటికి సర్వే చేసాం, బ్యాగ్స్ ఇచ్చాం, బత్తా ఇచ్చాం, ఇంటింటికి తిప్పాం. ఫలితంగానే 64,000 మెజార్టీలు మీరు ఇవ్వగలిగారు. మాజీ మంత్రి డబ్బులు ఇచ్చారు, చాలా భారీ ఎత్తులు తెచ్చారు. నేను చెప్పాను, మీరు ఓడిపోతున్నారా, డబ్బులు పంచవద్దు, నేను పంచున్నాను. అబ్బాయి మాకు డబ్బులు వచ్చేసి మేము పంచక తప్పదన్నారు. ఓడిపోవడం ఖాయమేనే అని చెప్పారు. తుక్కు కింద ఓడిచ్చేశారు. ఇవాళ ఏదో అవాకులు జవాకులు మాట్లాడితే దారి పోయే కుక్క కూడా మనం చూసి మాట్లాడు. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి? అందులోని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అది దోపిడీ ప్రభుత్వం. వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇవాళ సమస్యలు ఉన్నాయి తమ్ముడు. రాష్ట్రంలో కార్యకర్తల కోసం మాట్లాడే నాయకుని నేను మర్చిపోకండి. కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల బలం చెప్పుకోవటం కాదు, కార్యకర్తలకు ఎలా సహాయం చేయాలి. నేను చంద్రబాబు గారు ఒకటే కోసం చేశాను. మనం చెబుతున్నాం, అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు లేనని పదవులు భర్తీ చేస్తా ఉన్నారు. కమ్యూనిటీ వైజ్గా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా భర్తీ చేస్తా ఉన్నారు. కనీసం 10,000, 20,000 నెలల వారికి జీతాలు వచ్చే కార్యక్రమం అమలుతో ఉంది. ఏనాడు లేని పదవులు వస్తా ఉన్నాయి. ఆశించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఆశిస్తారు, అందరికి ఇవ్వలేకపోవచ్చు. నా వరకు నేను మీరు ఏది తెచ్చినా
మీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం, మీ తరఫున పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 262 మందికి మీరిచ్చిన మాట తీసుకొని సీఎం గారికి అప్పచెప్పారు. 2,62,00,000 రూపాయలు నిధులు 1 రూపాయి ఖర్చు లేకుండా తెచ్చించాం. మీ ద్వారానే చెక్కులు ఇస్తా ఉన్నా, మీ గౌరవం కోసం. చెక్కులు వచ్చినప్పుడు వాళ్ళు పిలిపిస్తున్నా, మిమ్మల్ని రమ్మంటున్నా. మీ చేతులతో కూడా చెక్కులు ఇప్పించే కార్యక్రమాలు చేస్తుంటే మీ గౌరవం. వాటిలోకి వస్తే పని చేస్తే మిమ్మల్ని కొబ్బరికాయలు కొట్టుకుంటాను, నేను కొట్టడం కాదు. నా గౌరవం చాలు, 44 ఏళ్ళుగా నాకున్న గౌరవం. మీకు కండమా వేస్తే నాకు సంతోషం, మీరు కొబ్బరికాయ కొడితే సంతోషం. అందుకని మా అమ్మాయి గారు వస్తే కడలాగా మీరు కొట్టేసినా మన ముందు ఆటేదో కొట్టేస్తారు, చూస్తున్నాను. ఆ గౌరవం మీకు ఇవ్వాలి. కార్యకర్తకి న్యాయం జరగాలి, ఆలోచన చేస్తూ ఉన్నాం ఎలా ఆదుకోవాలి. మన సమస్య ఉంది, అర్హతగా మెరిట్ ప్రకారం పోస్టులు ఇస్తా ఉన్నారు. దాని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు అవకాశం లేదు. 16,000 చిల్లర పోస్టులు ఉపాధ్యాయులు నియమిస్తే అంత మెరిట్లో ఒక్క మాట పడకుండా జరిగిపోయింది. 6,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు మెరిట్లో జరిగినాయి.